సార్ సార్ ఎలక్షన్ ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ లోపే కాపు ఓటింగ్, కాపు కులం, కాపు జాతి, కాపులు ఇదంతా ఎందుకు కదులుతుందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇంకా తలకిందులుగా తపస్సు చేసిన 3 ఏళ్ల లోపు పక్క ప్రభుత్వం రాదు కదా. ఈ లోపే ఎందుకు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా పొద్దుగూకులు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత ద్రోహి, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల ద్రోహి, జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ల ద్రోహి. ఎందుకు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలో రాలేరు కదా. మనం కంపెనీలు తెద్దాం, రోడ్లు వేపిద్దాం, డ్యాములు కడదాం. పోలవరం ఎందుకు ఆగిపోయిందంట, అది పూర్తి చేద్దాం. ఆ లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదంటే ఇవి చూసుకుందాం. ఇవన్నీ వదిలేసి ఇళ్ల మీదకి నిప్పులు పెట్టి దాడి చేసి ఆ కులపోళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆ కులపోళ్ళు వస్తారు. ఈ రోజుకి గుర్తుపెట్టుకోండి, ముద్రగడ పద్మనాభం గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు గుర్తుపెట్టుకోండి. ముద్రగడ పద్మనాభం గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ముఖాలకు రంగులు వేసుకునే వాళ్ళు నమ్మకండి. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అమ్మేస్తారు, కాపు ఓట్ల కోసం వచ్చారు అని మాట్లాడుతున్నప్పటికీ ఒక్క మాట అంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదంటే, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ముద్రగడ పద్మనాభం గారు ఎవరో. మీకు తెలియకపోవచ్చు, ప్యానల్లో ఉన్న వాళ్ళకో లేకపోతే ఇంకొకరికో. మంచోడో చెడ్డోడో కులంలో పెద్దోడు, ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ఆయన చాలా జాగ్రత్తగా పొందిగ్గా మాట్లాడారు. కోర్స్ ఆయన కింద కేటగిరీ ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఆయన తిట్టచ్చు. బొత్స గారిని నిన్నట ఒక జబర్దస్త్ స్కిట్టోడు తిట్టాడు. వాడి బతుకి వాడి స్థాయికి బొత్స గారిని కడుచూపారలో చూడగలండి. తాట తీసి ఎండబెట్టేద్దాం వాడిని మామూలుగా అయితే. అరే ఎవరైనా బొత్స ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని వ్యంగ్యంగా ఆయనలో ఉండే లోపాన్ని బయట పెడతారా? ఇంతకి దిగజారుతారా రాజకీయం కోసం? ప్రత్యర్థులు మాట్లాడాల్సిన వాడిని జబర్దస్తోడితో నంగిగా మాట్లాడతాడు, నత్తిగా మాట్లాడతాడు. ఇదే చేసేది, ఇది రాజకీయమా? దీన్ని ఆడింగి రాజకీయం అంటారండి. మొగోళ్ళు చేసే రాజకీయం ఇది కాదు. ఇది చాలా తప్పు అసలు. వ్యక్తిగత విమర్శలు ఇదే పవన్ కళ్యాణ్ గారు 2014 తప్పండి. మీరు కూడా ఆడజాతికి చెందిన వ్యక్తే. ఆడంగి రాజకీయం అంటే ఆడవాళ్ళు విమర్శించడం అంటే ఆడవాళ్ళు తక్కువ చేయడం. సరే సరే ఓకే ఓకే సమానం. ఓకే 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 విజయ్ 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 ఓకే సరే సరే మీరు మాట్లాడుతున్నారండి. మల్లేష్ గారు మీరు వెయిట్ చేయండి, నేను ఆపుతున్నాను కదా. విజయ్ విజయ్ వెయిట్, విజయ్ విజయ్ వెయిట్, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. విజయ్ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. మల్లేశ్వర్ గారు మీరు వెయిట్ చేయండి, మీరు మధ్యలో మళ్ళీ మీరు దాన్ని పెంచొద్దు. సరే సరే ఆపండి ఆపండి ఆపండి, ఆయన ఆపేసాడు, మీరు ఆపండి. సబ్జెక్ట్ డైరెక్ట్ అటాక్. బొత్స గారు దేని గురించి మాట్లాడారు? హెరిటేజ్. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడి మీ స్థాయికి కింది స్థాయి వాళ్ళతో తిట్టిస్తారా? పవన్ కళ్యాణ్ గారు 2014-19లో పనిచేసినారు. బయటికి రాగానే శంకర జాతోళ్ళు ఎవరు? మీటింగ్లకు వచ్చిన ప్రతి ఒక్కడు శంకర జాతోడా? అరే రూపాయలు పెడితే పావులాకి చల్లడా అన్నా? ఈ రోజు పవర్ స్టార్ అన్న మీరే ఆ రోజు దొప్పి పొడిచినారన్నా, ఆ రోజు దొప్పి పొడిచినారన్నా. మనకి పనికొస్తే ఒక మాట, పనికి రాకపోతే పనికి మళ్ళీ మాటలా. చాలా జాగ్రత్తగా విజయ్ టైం వేస్ట్ చేయకండి, నేను ఇస్తాను వెయిట్ చేయండి. క్రాస్ టాక్ వద్దండి, వాయిస్ రాదు. ఇద్దరు మాట్లాడితే వాయిస్ రాదు, నేను ఇస్తున్నాను కదా మీ సమయం. ఒకటన్నా రాజకీయాన్ని రాజకీయంలా చేద్దాం, తప్పుని తప్పందాం, విధానాల మీద ప్రశ్నిద్దాం, వ్యక్తిగత విమర్శలు వద్దు. వాళ్ళ కష్టం వచ్చింది, ఆ కులంలో ఒక నాయకుడు అనుకున్నాడు వచ్చాడు, రేపు ఇంకొకరికి ఇబ్బంది వచ్చింది ఇంకొకరికి వస్తాడు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారిని ఏమమ్మా హోంశాఖ నన్ను తీసుకోమంటావా, తీసుకుంటే ఎట్లుంటుందో తెలుసా అన్నాడు. నా అన్న పవన్ కళ్యాణ్ ఒక్క బూతు మాటలల్లా అది ఇది కూడా అనలా. మందకృష్ణ మాదిగన్న వచ్చాడు దేనికి? ఏం పని రావడానికి? ఎందుకు వచ్చాడంటే ఆ కులానికి నాయకుడు కాబట్టి నా ఆడబిడ్డని అంటావా నాడబిడ్డని అని ఎందుకు వచ్చినాడన్నా? ఎందుకు వచ్చాడు? ఆ కులపోడు వస్తాడు, అలాంటి ఒక నాయకుడు ఉంటాడు, ఉండాలా. సరే వాళ్ళ కష్టం వచ్చింది, వాళ్ళకి నాయకుడు వచ్చాడు, ఏదో జరుగుతుంది, జరగనండి. మీరు ఎందుకు ఉలిక్కి పడతారు? 3 సంవత్సరాలు అవతలడు రాలేడుగా, మనమేగా ఉండేది. పోలవరం ఆగిపోయిందంట, కల్తీ జరుగుతుందంట, క్వాలిటీ లేదంట, సెంట్రల్ స్టాంప్ వేసి ఇస్తే మొహాన్ని కొట్టిందంట ఫైలో. సిగ్గుపడండి, పని చేయండి, పరిశ్రమలు తేండి. అవతల వాళ్ళ గురించి వాడు అది చేయాలా ఇది చేయాలా. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అది మాట్లాడుకుందామన్నా. మనకెందుకు? ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నాది కాదు, పవన్ కళ్యాణ్ గారిది కూడా కాదనే పక్కకి వెళ్ళిపోయారన్నా. మనకెందుకు? బొత్స గారి గురించి విమర్శించే స్థాయి మీది నాది కాదు. వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు రాజకీయ దురంధరులు. మీ చంద్రబాబు గారు ఎంతో, బొత్స గారు కూడా అంతే. అదే వయసు, అదే స్టాండర్డ్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి, అంతే తేడా. మిగతా సేమ్ టు సేమ్. సో చాలా జాగ్రత్తగా పొందిగ్గా రాజకీయం చేద్దాం. ఎందుకని ఆడింగి రాజకీయం అన్నామంటే డైరెక్ట్ అటాక్ చేయాలి కానీ ఆడవాళ్ళని మధ్యలో బలి పశువులు చేయకూడదు. ఇళ్లలో ఆడవాళ్ళ మీద దాడులు చేయకూడదు, తప్పు.
ఏదైనా ఉంటే డైరెక్ట్ ఆడవాళ్ళమే ఇంత ధైర్యంగా రాజకీయం చేస్తుంటే మీ మగవాళ్ళు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బిడ్డలను ఇబ్బంది పెట్టి ఎందుకు ఇది? అరెస్ట్ చేయండి, ఉందాక జైలుకి పంపించండి, ఇళ్ళ మీదకి నిప్పులు పెడతారా? అరే గుంటూరులో ఇంత పెద్ద మంది ఉంటే పాపం ఆడబిడ్డని ఎందుకు పంపించినారు? బలి పశువు చేయడానికా? పాపం కదా. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎప్పుడన్నా ఒక మీటింగులకు సరిగ్గా పిలిచినారా? ఏమన్నా ప్రయారిటీ ఇచ్చినారా? గొడవలకి మాత్రం ముందు తిప్పారు. ఎంతమంది దూరం ఉన్నారు తెలుసా గుంటూరులో పై వాళ్ళు? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు రాలే. ఆఖరికి ఒక ఆడబిడ్డని బలి పశువు చేశారు, ఒక బీసీ బిడ్డని. సో ఎనీవే ఏదైనా సార్, ఏదైనా రాజకీయంలా చేద్దాం, ఎవ్వరూ బలి కాకూడదు, ఉందాగా రాజకీయం చేద్దాం, ప్రాజెక్టులు తీసుకుందాం, పోలవరం పూర్తి చేద్దాం. కంపెనీలు ఎందుకు ఆగిపోతున్నాయంట? అమరావతిలో 40,000 ఎకరాలు ఎందుకో, 33,000 ఎకరాలు ఎప్పుడు డెవలప్ చేస్తారు? 1750 కోట్లు ఎందుకు మీ విగ్రహాలకి, ఎన్టీ రామారావు గారి విగ్రహాలకి ఎందుకు పెట్టాలా? ఇవి మాట్లాడుకుందాం. అంతేగాని 3 ఏళ్లు రారు, జగన్మోహన్ రెడ్డి గారు రారు, మీరే పరిపాలన చక్కగా చేయండి, చేసేవి చెప్పండి, చేయబోయే గారి గురించి వివరించండి. అంతేగాని ఈ పిచ్చి రాజకీయాలు చేయకద్దని నా విన్నపం అండి.